అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! లోకం మీద ఆడోళ్ళు గిట్ల తయారయ్యిరేంది. రోజుకో హత్య వాని చంప, వీని చంప. ఇక ఎన్నని చూడాలి. ఇక వాళ్ళు ఎవరిని చూసుకొని ఇంత ధైర్యంతోటి ఒక మనిషిని ఎట్ట చంపుతారులా. ఇక నిన్నమన్ననే చిన్నమ్మ సొంత చిన్నమ్మ 5 ఏళ్ల పిల్లను గొంతు కోసి చంపిందుల్లా. ఇక సొంతం చిన్నమ్మ 5 ఏళ్ల పిల్లను ఇక బాత్రూంలకు తీసుకుపోయి కత్తెరతోటి చంపేటంత పగ చిన్న పిల్ల మీద ఎట్లొచ్చిందుల్లా. ఇక ముచ్చటేందంటే జగిత్యాల జిల్లా కోరుట్ల దగ్గర రామ లక్ష్మణ ఇద్దరు అన్నదమ్ముండ్లు. ఇక వాళ్ళు సొంతం అక్కయ్యల పిల్లలనే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక పెద్ద ఆయన భార్య పేరు నవీన, ఇంకా చిన్న ఆయన భార్య పేరు మమత. ఇక వాళ్ళిద్దరు సొంతం అక్కయ్యల పిల్లలను అయితే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక పెద్దోళ్ళు రాముడు నవీనకు 2 పిల్లలు, ఒక మగ పిల్లగాడు ఒక ఆడవిల్ల. ఇక చిన్నోళ్ళు లక్ష్మణ మమతకు అయితే 2 ఆడవిల్లలు. ఇక వీళ్ళు పొట్టతిప్పలకైతే రాముడు లక్ష్మణుడు ఇంకా వాళ్ళ నాయన కూడా దుబాయ్ దేశంలో పోయి బతుకుతున్నారు పొట్టతిప్పలకు. ఇక ఇంటికాడునేది ఎవరయ్యా అంటే ఇక 2 ఏరాండ్లు, ఇక అత్త, ఇంకా వాళ్ళు 3 పిల్లలను వేసుకొని ఉంటున్నారు. అందరు ఒక తన బతుకుతున్నప్పుడు ఇంట్లో చిన్న చిన్న పంచాయతీలు కాకుంటుంటాయి. ఇక అత్తకు కోడల మీద కథల మీద చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి, మంచిగా అయితేనే ఉంటారు. అత్త ఏ కోడలు దిక్కు మాట్లాడినా ఇంకో కోడలకు మంతనే ఉంటది. ఇక పెద్ద ఆమెతోటి మాట్లాడితే చిన్న ఆమెకు మండే, చిన్న ఆమెతోటి మాట్లాడితే పెద్ద ఆమెకు మండే. ఈ ఆడోళ్ళ పంచాయతీలు అయితే చిన్న పిల్ల పానం అయితే తీసిర్రు. ఇక అసలు ముచ్చటేందంటే పెద్ద కోడలు దిక్కే వాళ్ళ అత్త మంచిగా మాట్లాడుతుందని ఇక చిన్న ఆమెకు మండిందో ఈ పనికి మళ్ళీ ఏం చేసిందంటే పెద్దేరాల మీద ఉన్న కోపంతో ఈ చిన్న ఆమె ఇంకా మనసులో పెట్టుకొని మరి ఎట్లా అనుకుందో ఎప్పటి నుంచి అనుకుందో కానీ ఇంకా చిన్న బుజ్జి ఈ దీక్ష ఇక స్కూల్కి పోయి వస్తుంది. మరి స్కూల్కి పోయి వస్తుంటే ఇక ఎదురుగా కొత్తింట్లకు తీసుకుపోయి ఇక చిన్నపిల్లనైతే కత్తెరతోటి గొంతు కోసి ఇక బాత్రూంలో పడేసింది. ఇక గొంతు కోసేటప్పుడు చీర మీద రక్తం పడుతుందని ముందుగానే అనుకొని ఇక కవర్ల కత్తెర ఇంకో డ్రెస్ ఎక్స్ట్రా తీసుకొని పోయి పోయిన డ్రెస్ అయితే వేసుకున్నది. వేసుకొని కత్తెర చీర 2 కవర్ల మళ్ళీ ఎప్పుడు ఏమి తెరవని ఎర్రిపిల్ల లేకనే కవర్లో పెట్టుకొని ఇక ఊరుకు దగ్గరలోనే హైవే రోడ్డు ఉంటుందంట. ఇక మరి రోడ్డు మీద తీసుకుపోయి పడేసి మళ్ళీ ఏమి తెలవనట్టుగా ఇంటికి వచ్చి ఇక ఉన్నది. ఇక పొద్దుక వచ్చే బడిపోయిన పిల్ల ఇంకా రాకపాయని తల్లికి ఇక లోపట ఉండదు అనుల్లా. ఇంకా ఊరంతా దేలాడి భయపడి ఇంకా ఏం అర్థం కాక తల్లి అయితే పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా ఆ పోలీసు వాళ్ళు రానే వచ్చిర్రు. ఇక వాళ్ళు కూడా ఊరంతా దేలాడి ఇంకా ఎదురుంగున్న ఇంట్లో బాత్రూంలో పడున్న పిల్లనైతే చూసిర్రుల్లా. ఇంకా ఆ పిల్ల రక్త మడుగులల్లా చూసి ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి గోస అబ్బా చెప్పరాదుల్లా. నా బిడ్డని తోలుకొస్తారా నా బిడ్డ ఇక ఈ సంపిన పనికిరాంది ఏమి తెలియనట్టు ఇక ఒగలాడి లేక ఒగలవాడి అని ఏడ్చుకుంటా ఇక నాకేం తెలియదు అన్నట్టే మందితో పాటు ఆమె కూడా ఏడవ వచ్చింది. ఇక పోలీసులు అయితే ఎదురుగున్న ఇంటి ఆయనకు ఇంకా ఫోన్ చేస్తే ఆయన నేను వరంగల్లో ఉన్నా నాకేం తెలియదని ఆయన చెప్పుకొచ్చినాడు. ఇంకా మరి అట్లా పనిచేసేటోళ్ళు కూడా మాకేం తెలియదని వాళ్ళు అంటున్నారు. ఇదంతా కాదు ఎట్లనైనా దొరకబట్టాలని ఇక పోలీస్ కుక్కలను అయితే దించిర్రు. అబ్బా ఇక కుక్కలు రాకనే ఇక దొంగ ఎవరైతురో మమత ఉంది కదా వాళ్ళ ఇంట్లోకే చక్కగా దోలకపోయినాయి. అసలు దొంగ బయటపడ్డది. ఇప్పుడు ఇక గామని తీసుకుపోయి ఎంక్వైరీ చేస్తుంటే గామ చెప్తుంటే వినాలి ఇక ఒక్కొక్క ముచ్చట. ఇక మా ఇంట్లో గౌరవం మొత్తం అందరూ మా పెద్ద ఆమెకే ఇస్తారు, నాకు ఎవ్వరు ఇయ్యరు, నన్ను తక్కువ చూస్తారు, అందుకే ఈ పని చేసిన. ఇంకా మొత్తానికైతే నేను కొడుకునే చంపుదాం అనుకున్నా కానీ ఆడ దొరకలేదు ఆయల్లా, అందుకే బిడ్డను చంపిన అని చెప్పుకొస్తుంది, సిగ్గు తప్పింది. ఈమె అసలు భాగవతం ఏంటంటే ఈమె బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెట్టి బెట్టింగ్లు ఆడుతుంది అంటుల్లా. ఇక మరి ఆమె 30-35 లక్షల దాకా అప్పులు చేసి పెట్టింది. మొగడేమో ఇక పోయి కనరాని దేశంలో పొద్దస్థానం పని చేసి తిప్పలవాడి వాళ్ళు కష్టపడుతుంటే ఈ పనికి మాలింది తిండి తిన్నది అరగక ఇక యాపులు అనుకోని బెట్టింగ్లు అనుకొని ఎంత పని చేసిందిలా. ఇక పోలీసులారా మరి గిసవంటివి జరుగుతుంటే ఈ సర్కారు ఏం చేస్తుంది? అయ్యా రేవంత్ సారు గత 2 నెలల నుంచి ఈ హత్యలు మొగని చంప పిల్లలను చంప ఏందుల్లా ఇది? ఇక మీరు కూడా కన్నేసి గిసొంటి వాళ్ళ పైన జర గట్టిగా చట్టం తీసుకురారులా.